ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్ళారు సార్. ఆ రోజు అసెంబ్లీ వాతావరణం ఏ విధంగా ఉండే సార్ అప్పుడు? రెండు రకాలుగా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతిలో ఉన్నది. రాజశేఖర గారు పోగానే రాజశేఖర గారు ఉన్నంతకాలం ఒక రకంగా ఉండేది, కొద్ది కాలమైన ఉన్నది. మంచి అధికార పక్షం ప్రతిపక్షం తీవ్రమైనటువంటి ఉండేది. ఆయన పోయిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం బాగా ముందుకు వచ్చిందో ఆ ఉద్యమం కారణంగా సగం రోజుల పాటు అసెంబ్లీ నడవాల సరిగ్గా, సగం రోజులు, మిగతా సగం రోజులు బాగా నడిచింది. మళ్ళీ ఉదాహరణకి కొన్ని ప్రశ్నలు నేనే లేవనెత్తినప్పుడు దాని మీద 4-5 గంటలు చర్చారు కదా, ఇప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా. కానీ చాలా సందర్భాల్లో వెంటనే గొడవ అవటం అలా ఉండేది. రెండోది, ఉన్నంత మేర ఖచ్చితంగా కొంత ఒక ప్రమాణంలో కొంత చర్చ, కొంత పార్టీల మధ్య కొద్దిగా అభిప్రాయ భేదాలను కూడా సామరస్య వాతావరణము, కొన్ని నిబంధనలు పాటించడం ఉండేది. మరీ బస్తీ మీద తొడగొట్టి అది అప్పుడు కూడా కొంత ఉంది, కానీ అది ఉన్న కొద్దిగా చెడిపోతుంది. పరుషమైన పదజాలం వాడటం, ఒకరినొకరు అవమానించుకోవటం, బూతులు తిట్టుకోవటం, అది ఉన్న కొద్దిగా ఎక్కువ అవుతుంది. అనుకున్నారా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఈ స్థాయికి వస్తాడు అని అనుకున్నారా సార్ ఆయన మాట్లాడేటప్పుడు? కానీ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా ఏమైనా డైనామిక్ పర్సన్, బాగా అంబిషన్ ఉన్న మనిషి, కష్టపడే మనిషి, నాయకత్వాన్ని కోరుకున్న మనిషి. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారన్న విషయంలో ఎవరికి పెద్ద అనుమానం లేదు. సరే, ఎవరు ఏ పదవిలోకి వస్తారని ఖచ్చితంగా ఎవరు అంచనా వేయలేరు. రైట్ సార్. కానీ ఆయన ఏదో మామూలుగా కూర్చున్న మనిషి కాదు. ఆనాడే స్పష్టంగా అది అర్థమవుతుంది. వాస్తవానికి ప్రభుత్వానికి అంటే రేవంత్ రెడ్డి అన్నిటికీ ఆయన కౌంటర్ ఇచ్చుకుంటూ పోతున్నాడు సార్. మంత్రులందరూ ఎప్పుడో ఒకసారి రియాక్ట్ అవుతున్నారు. వాస్తవానికి అందరి అనుకుంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డికి పాలన చేతనవ్వట్లేదు, ఆయనకు పెద్దగా ఆయనకు అనుభవం లేదు అంటున్నారు సార్. మీరేమైనా భవిష్యత్తులో కానీ ప్రభుత్వానికి ఏమైనా మీకున్నటువంటి అనుభవాన్ని షేర్ చేసే అవకాశం ఉంటుందా సార్? రోజు నేను చేస్తున్నా కదా ఇప్పటికి, అంటే నేరుగా సార్. ముఖ్యమంత్రి గారికి, ఏ ముఖ్యమంత్రిని కూడా నేను రాజకీయంలో ఉన్న వాళ్ళని తక్కువగా అంచనా వేస్తాం. మీకు చాలా తెలివితేటలు, ఎంతో కొంత సమాజం పట్ల అవగాహన, కొంత మమకారం, మంచి జరగాలన్న కోరిక, అన్ని వర్గాలను కలిగిపోయే శక్తి లేకపోతే రాజకీయంలో ఇంతకాలం నిలదొక్కోవాలి ఎవరు కూడా. రాజకీయం బయట ఉన్నవాళ్ళు చాలా తేలిగ్గా వీళ్ళు చాలా ఏం తెలియదు, చదువు లేదు, వాళ్ళకి బుర్ర లేదు అంటే అనుకుంటారు. ఇది వాస్తవం కాదు. ముందు మనకు కొంచెం రాజకీయ పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, వాళ్ళు చేసిన దాన్ని తప్పు చేస్తే విమర్శించవచ్చు, నేను విమర్శిస్తాను. కానీ రాజకీయాన్ని చులకనగా చూడద్దు. రేవంత్ రెడ్డి గారు 2009 ఎన్నికయ్యారు. అవును సార్. అప్పటి నుంచి అసెంబ్లీలో, లోక్సభలో ఎన్నికవుతూనే ఉన్నారు. అవును సార్. మరి ఆయన పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నాయకత్వాన్ని తీసుకున్నారు. ఎన్నికల్లో గట్టిగా పోరాడారు, ప్రజల మద్దతు పొందారు. వీళ్ళందరినీ మీరు చులకనగా అనుకుంటే ఎట్లాగా? వాళ్ళకి ఏం అసలు అవగాహన ఉండదు, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటే ఎట్లాగా? ఏ పార్టీ అయినా సరే. కాబట్టి మనం కొంచెం ప్రజాస్వామ్యంలో ఎన్నికైన నాయకుల పట్ల గౌరవంతో ప్రవర్తించాలి. రెండోది, కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలోనేమో అందరూ ఒకే కుటుంబానికి, ఒకే వ్యక్తికి పట్టం కడతారు. రాష్ట్రాల్లో మళ్ళా గొల్లలు పడతారు. అది పెద్ద కొత్త లేదు. అది ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, అవి ఉండుంటాను నాకు తెలియదు. అంటే నేను లోతుకి నేను వెళ్ళని పట్టించుకోండి. నేను ఎందరో మిత్రులే నాకు, ఈ పార్టీగా నా పార్టీగా. అవును సార్. మనకు కావాల్సింది రాష్ట్ర హితమే తప్ప వ్యక్తుల మీద మనకి అనవసరం. సార్, రేవంత్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు, కానీ ఎప్పుడు మంత్రి అవ్వలేదు సార్, నేరుగా ముఖ్యమంత్రి అయినాడు. సో ఆయన పాలన ఏ విధంగా ఆయనకు సాధ్యమవుతుంది సార్? ఆయన మోదీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మోదీ గారు ఎమ్మెల్యే అవడంతో ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంపీ అవుతున్న ప్రధానమంత్రి అయ్యాడు. ఆ కారణంగా పాలన కుంటుపడింది అని అంటారా? ఓకే. ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు. అవును సార్. కాబట్టి ఖచ్చితంగా అనుభవం అంటే కొంత ఉపయోగం ఉంటుంది, కానీ నాయకత్వ లక్షణాలు ఉండాలి తప్ప అవగాహన, సమాజం పట్ల అవగాహన, నాయకత్వ లక్షణాలు, మరి 10 మందిని కలుపుకుపోయేటువంటి శక్తి సామర్థ్యాలు అవి చూడాలి. కానీ అవి డైరెక్ట్గా అయినారా, అనుభవం ఉందా అన్నది అది కొంత ఉపయోగపడుతుంది, కానీ అదంత ముఖ్యం కాదు. సార్, చివరిగా మీరు స్థాపించినటువంటి లోక్సత్తా పార్టీ మళ్ళీ భవిష్యత్తులో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా సార్? నేను ఎందుకు పార్టీ పెట్టామో చెప్పాను, ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నామో చెప్పాను, ఎందుకు ఎన్నికల్లో పోటీ మానుకున్నామో కూడా చెప్పాను. దీనిలో ఎక్కడ రహస్యం కానీ కుట్రలు కానీ ఉండవు. లోక్సత్తా పార్టీ పెట్టినప్పుడు నాకు తెలుసు అధికారం అసాధ్యమని. ఎందుకంటే మన ఎన్నికల వ్యవస్థలో 3వ పార్టీకి దాదాపు అసాధ్యం. ఆప్కి ఢిల్లీలో అధికారం రావడం అనేది, తర్వాత పంజాబ్ రావడం అనేది సాధారణ విషయం కాదు. అది కొన్ని అసాధారణ పరిస్థితుల వల్ల, అక్కడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల. రెండోది, చాలా సమర్థులైన వాళ్ళు చాలామంది అక్కడ ఢిల్లీలో దీనికి సిద్ధపడి పార్టీలో పనిచేయడానికి సిద్ధపడ్డారు. ఆ పరిస్థితుల నేపథ్యంలో వచ్చింది. అది చాలా అసాధారణమైన సంఘటన. అది జరగదు అంత తేలిగ్గా, నాకు తెలుసు ఆ సంగతి. కానీ నేను ఆశించింది ఏమిటంటే 10% మంది ఓట్లు వేస్తారు నిలకడగా. ఆలోచించేవాళ్ళు, యువత, మధ్యతరగతి, కాస్త ఈ కులాలు, పార్టీలు, పక్షపాతాలు పక్కన పెట్టి దీర్ఘకాల భవిష్యత్తు కోసం ఓటేస్తారు. నిలకడగా 10% ఓట్లు వేస్తే చాలు. దాన్ని ఎలా మార్పుగా మార్చాలో నాకు తెలుసు. కానీ అనుభవం ఏమైంది? 2% ఓట్లే పడ్డాయి.
హైదరాబాద్లో 9-10% ఓట్లు వచ్చినాయి, కానీ గ్రామీణ ప్రాంతాల్లో 1% వచ్చింది. మొత్తం మీద 2% ఓట్లు వచ్చినాయి. 2% ఓట్లు చాలు. మీరు ప్రధాన రాజకీయ పార్టీలను ఆలోచనింపజేసి అరే ఈ మార్పు జరగకపోతే మునిగిపోతాం అనే భావం కలగాలి, ఈ మార్పు జరగకపోతే దేశం నష్టపోతుందని అర్థం కావాలి. అది రావాలంటే 10% ఓట్లు వస్తే ఖచ్చితంగా సరిపోతాయి. కానీ ఇంకెక్కువ వస్తే మంచిదే. ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, దేశంలో వివిధ ప్రాంతాల్లో చాలా అద్భుతంగా పోరాడారు లోక్సత్తా కార్యకర్తలు. కానీ ఎక్కడ చూసినా కూడా అంతకంటే ఎక్కువ కనిపించట్లా. ఉదాహరణకు ఆప్ ఉంది, కర్ణాటకలో పోటీ చేస్తే లోక్సత్తాకు వచ్చిన ఓట్లలో 5వ వంతు వచ్చినాయి వాళ్ళకి. కాబట్టి మూడో పార్టీ అందులో డబ్బు హంగు లేకుండా, ప్రచారం లేకుండా, డబ్బులు పంపిణీ లేకుండా, అబద్ధాలు ఆడకుండా మీకు ఓట్లు రావడం అంత ఆషామాషి కాదు. అది లేనప్పుడు ఈ ప్రయాస వృథా. అదే ప్రయత్నాన్ని ఇప్పుడు నేను ఆనాడు ఈనాడు నాకు తేడా లేదు. ఎన్నికైనా ఎన్నికపోయినా నా ప్రయత్నం అదే, నా పోరాటం అదే, నా భాష అదే. నేనాడు మరి ఇదే బట్టలు వేసుకున్నాను, ఇదే భాష మాట్లాడి, ఇదే పనులు చేశాను. నేను దేశంలో మార్పు కోసం చేస్తుంది. ఎన్నికల్లో వల్ల ఫలితం ఈ పద్ధతికి లేనప్పుడు మిగతా పద్ధతుల్లో చేద్దాం. కానీ ఆ రోజుల్లో చాలా మంది మీ వెంట నడవడానికి సిద్ధపడ్డారు సార్. అవే ఉండే ఇప్పటికి కూడా. నాకంటే మీరు చెప్పాలి, ఏ విషయం మీద నిజం ఎవరు చెప్తున్నారు, పనికొచ్చేది ఎవరు చెప్తున్నారు అన్న ప్రశ్న అడిగితే బహుశా ఎవరికి మెజారిటీ వస్తుందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. అవును సార్. అది వేరు, ఓటు వేరు. మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ముఖ్య నాయకులు ఎవరైనా అప్పట్లో మిమ్మల్ని ఫాలో అవ్వడం ఇలాంటివి జరిగినాయి సార్ 2009లో? పేర్లు అనవసరం. చాలా మంది ముందుకు వచ్చారు మంచి ఉద్దేశంతో. కొంతమంది కలిసి నడిచారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళ కారణాలు. వాళ్ళకి కొన్ని పేరు నేను ఎప్పుడు ఇలాగా పేర్లు బయట పెట్టి ఇంకోటి ఇబ్బంది పెట్టి ఆ రకమైన మనిషిని కాదు. నాకు అర్థం కాదు. రైట్ సార్. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పాను ఒక మాట, ప్రజల్లో నమ్మకం ఉండటం వేరు, ఓటు పడడం వేరు. మన దేశంలో ఓటు వేయాలంటే సామాన్యుడు చాలా ప్రలోభాలకు గురవటం ఒకటి. డబ్బులు ఇవన్నీ మనకు తెలుసు, కులం మతం ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా నాకు అండగా బలమైనటువంటి పార్టీ నిర్మాణం లేకపోతే నేను ఓటు వేయలేను అనే పరిస్థితికి వచ్చాను. ఎందుకంటే ఏ చిన్న పని కావాలన్నా మధ్యవర్తి కావాలి. అందుకని ప్రతి ఊళ్ళో ఈ పార్టీలు ఎలాంటివైనా కూడా ప్రతి ఊళ్ళో ఆ ఊరి జనాభాను బట్టి 10 మంది, డజన్ల మంది కార్యకర్తలు, ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది కార్యకర్తలు గ్రామాల్లో. ప్రతి పనికి జనానికి అందుబాటులో ఉంటాం. నిజాయితీ రాజకీయంలో అది సాధ్యం కాదు. వాళ్ళందరికీ నేను దారిలో చూపెట్టను, వాళ్ళకి భోజనాట్లో పెట్టను నేను. అరే ఈ కాంట్రాక్టులు తీసుకుంటారా, ఇదిగో ఇది ఈ పనులు చేసుకుంటారా, ఈ పైరువేలు చేసుకుంటారా అని చెప్తే అది చేస్తే మనం కూడా ఆ పార్టీలోకి అయిపోయాం కదా. అవును సార్. మనం కొంచెం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.